హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో అందరూ ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఈ రోజు వీడియో వచ్చేసి యాక్చువల్లీ నేను బందర్ అయితే వెళ్తున్నాను అనమాట. శ్రీకాకుళం సైడ్ అనే వాళ్ళ ప్లేస్ కి వెళ్తున్నాను, ఎందుకంటే వాళ్ళ హౌస్ వార్మింగ్ ఉందని చెప్పేసి. సో నేను చాలా ఇయర్స్ తర్వాత నేనైతే మళ్ళీ విలేజ్ కి అయితే వెళ్తున్నాను అనమాట. నేను ఫస్ట్ విజిట్ ఈ విలేజ్ కి. సో అక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అయితే నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో డెఫినెట్ గా వాచ్ చేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. మేమైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ అయితే మేము స్టార్ట్ అయ్యాము. జర్నీ అయితే అరౌండ్ మనకు ఒక 3 hours అయితే పడుతుంది. అండ్ డైరెక్ట్ బస్ కూడా లేదు. ఊరికి వరకు అయితే డైరెక్ట్ బస్ అయితే మనకు ఉంటది అనమాట. సో వైజాగ్ నుంచి మనం ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళిపోయి శ్రీకాకుళం నుంచి డైరెక్ట్ బందారువారిపేట, సో అక్కడికైతే మనకి డైరెక్ట్ బస్ ఉందన్నమాట. సో మేమైతే కార్ లో వెళ్ళేటప్పుడు లిటరలీ ఒక 3 hours వరకు జర్నీ పడింది. అండ్ మధ్యలో మేము కొంచెం బ్రేక్ కూడా ఇవ్వడం వల్ల సో మొత్తం విలేజ్ వైవ్ అనమాట. మొత్తం చూస్తే మొత్తం గ్రీనరీ అండ్ స్కై కానీ అదంతా నిజంగా చాలా బాగుంది. అక్కడ మాత్రం అట్ లాస్ట్ వీ హ్యావ్ రీచ్డ్ అనమాట. సో వన్స్ రీచ్ అయ్యేటప్పటికైతే ఈవినింగ్ మాకు అలా అయిపోయింది. విలేజ్ కాబట్టి చాలా ఫాస్ట్ గా పడుకుని పోతారు. బట్ మనది ఎర్లీ మార్నింగ్ ముహూర్తం అనమాట గృహప్రవేశం కి. సో మేమైతే నైట్ కొంచెం పడుకోలేదు. అలాగే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికైతే నైట్ అరౌండ్ 9 cross అయింది. సో 9:20 అలా అవుతుంది అనమాట. మొత్తం రోడ్ అంతా చీకటి. నిజంగా నాకు ఎంత విలేజ్ వైపు చూస్తే నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా బాగుంది కూడా వెదర్ అట్ సైడ్. సో ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తునేటప్పుడు అయితే షాడో చూసాము. సో షాడో నుంచి ఏదైనా రీల్స్ చేసుకుందా అని చెప్పి అలాగే రీల్స్ అయితే చేసుకున్నాం. సో వన్స్ లొకేషన్ రీచ్ అయిపోయింది. అక్కడ ఏవో చిన్న చిన్న రీల్స్ అయితే అలా చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో నైట్ ఇంకా చిన్న చిన్న ఫ్లవర్ డెకరేషన్స్ అవి ఉంటాయి. సో ఆల్ ద కజిన్స్ అండ్ ఆంటీస్ అందరం కలిసి మేమైతే అవన్నీ చేసుకుంటూ ఉన్నాం. నైట్ అయితే అరౌండ్ 1 cross అయిపోయింది. చాలా మట్టుకు ఆంటీ వాళ్ళ అక్క వాళ్ళు అయితే పడుకోలేదన్నమాట. మేము అట్లీస్ట్ రెస్ట్ తీసుకున్నాం, బట్ వాళ్ళకి అసలు అది కూడా అవ్వలేదు. ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ హౌస్ అనమాట. సో అక్కడికి అయితే మేము రీచ్ అయిపోయాము. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే లెగ్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే మరీ అంత ఎర్లీ కాదు. లెగ్స్ ఇంకా అలా బయటకు వచ్చి చూసేటప్పటికి చెరువు ఉంది. నేను నిజంగా షాక్ అయ్యాను ఈ చెరువు చూసేటప్పటికి. ఎంత బాగుంది అంటే ఆ బ్యాక్ మొత్తం గార్డెన్ స్పేస్ కానీ మొత్తం చెరువు, అక్కడ క్రెయిన్స్ ఉండవు అవన్నీ. నిజంగా వ్యూ అయితే అద్దరిందబ్బా. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నయ్య వాళ్ళ హౌస్ కి వాకబుల్ డిస్టెన్స్ అంటే బయటకు వచ్చి చూసేటప్పటికి కనిపిస్తుంది అనమాట. బీచ్ కూడా ఉంది. నేను బీచ్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. సో ఎండ్ వరకు వీడియో అయితే చూడండి. సో ఈ మధ్యలో స్పేస్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో నేనైతే వ్యూ మొత్తం నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఎప్పటి నుంచో చాలా డేస్ నుంచి వ్యూ లైక్ విలేజ్ వ్యూకి వెళ్ళాలి అని నేను చాలా సార్లు అనుకుంటూనే ఉన్నాను. ఎట్ లాస్ట్ సో ఇక్కడ గార్డెన్ అయితే ఈ పువ్వులు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఐ గెస్ 90 kids కి చాలా ఐడియా ఉంటుంది. సో డెఫినెట్ గా కమెంట్ చేయండి ఆ ఫ్లవర్స్ గురించి. అండ్ బ్యాక్ యార్డ్ అయితే బాబా ఇంకా చెప్పక్కర్లేదు. సీరియస్లీ ఎంత బాగుందంటే ఆ కోకోనట్ ట్రీస్, సపోటా అవన్నీ చాలా ప్లాంట్స్ ఉన్నాయి. పపాయాస్ అండ్ బనానా, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎట్ లాస్ట్ ఇంకా రెడీ అయిపోయి ఇంకా అన్నయ్య వాళ్ళ హౌస్ కి వెళ్ళి ఇంకా పూజ దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాం అనమాట. సో ఇంకా మనకి ఆల్ ద డిషెస్ ఆర్ వెజ్ కాబట్టి మొత్తం వెజ్ మేమైతే. సో ఈ గ్యాప్ లో మళ్ళీ చిన్న రీల్స్ అవన్నీ ట్రై చేసాం అనమాట. మనకి దొరికిందే ఛాన్స్. పాటలు వచ్చాయంటే ఆటోమేటిక్ గా మన బాడీ అయితే షేక్ అయిపోవాల్సిందే, లేకపోతే అస్సలు. సో ఇంకా అలా చిన్న చిన్న రీల్స్ తీసుకొని మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చుకొని, బికాస్ ఏదైనా సరే ఇలాంటి ఒకేషన్ టైంలోనే ఎంతైనా సరే ఫ్యామిలీస్ కలుస్తూ ఉంటాం కాబట్టి ఇంకే అలాగా సరదాగా ఇంకేదోలా ఫన్ గా అయితే వెళ్ళిపోయింది. అండ్ ఈ చిన్ని వేలోనే మేమైతే బయటకు వచ్చామన్నమాట గిఫ్ట్స్ తీసుకోవడానికి అని చెప్పేసి. యాక్చువల్లీ మాకు టైం లేదు వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి. సో మేము ఈ శారీస్ తోటి వెళ్ళడం బండి మీద బాబా ఆ ఎంజాయ్మెంట్ నాకు తెలిసి మేము మర్చిపోమేమో, మా సిస్టర్స్ కానీ మేము కానీ. సో వన్స్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత వ్యూ చూడండి ఎలా ఉందో. చెరువులు కానీ ఆ ల్యాండ్ కానీ ఆ మధ్యలో. యాక్చువల్లీ దీని ఎడ్జ్ లోనే మాకు బీచ్ అనమాట. లైక్ ఈ రివర్ క్రాస్ అయిన తర్వాత బీచ్ అటాచ్డ్ అయి ఉంటది. ఇక్కడ నుంచి అయితే ఎలా ఉంటది, బట్ అన్నయ్య వాళ్ళ హౌస్ నుంచి అయితే డైరెక్ట్ బీచ్ అనమాట. సో ఫిషెస్ అవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో మేమైతే బీచ్ కి వెళ్ళడానికి అవ్వలేదు, బికాస్ దర్శనాలు చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి మేమైతే, బికాస్ ఇట్స్ ఆబ్వియస్లీ బీచ్ కాబట్టి. సో ఇవైతే మాకు వెళ్ళడానికి అవ్వలేదు. అట్ లాస్ట్ రిటర్న్ వచ్చేటప్పటికి జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చేసాం అనమాట. సో మేమైతే కళింగపట్నంకి అయితే వచ్చాము, బికాస్ మేము అన్నయ్య వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గర మనకి ఎక్కువ అవైలబుల్ ఉండవు. సో కళింగపట్నంకి మేము రావాల్సి ఉంటది. సో అక్కడికైతే మేము వెళ్తున్నాం అనమాట.
అనమాట ఆన్ ద వే. వన్స్ రీచ్ అయిన తర్వాత మేమైతే గిఫ్ట్స్ చూస్తున్నాము. గిఫ్ట్స్ చూడడానికి మాకు చాలా బాగున్నాయి అనిపించింది, బికాస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కాకపోతే మేము తీసుకున్న గిఫ్ట్స్ చాలా మంది అదే టైప్ లో తీసుకున్నారనమాట. నేనైతే డిన్నర్ సెట్ తీసుకున్నాను, సిస్టర్ వచ్చేసి ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నారనమాట. ఈ లోపు లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్ కి అయితే మేము ప్రిపరేషన్, పులిహోర మాత్రం తెలుసు కదా, పులిహోర ఉన్నట్టు మనం పుల్ల అయిపోతాం. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత దాన్ని డైజెస్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ డాన్సులు మొదలు పెట్టాము. ఇంకా శారీతో నేను ఎక్కువసేపు ఉండలేక ఇంక వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా ఫుల్ గా మ్యాడ్ మేకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా డాన్సెస్ అవన్నీ అయిపోయి కింద మళ్ళీ అందరితో అలా చిట్ చాట్ చేస్తుంటప్పటికి గిఫ్ట్లు కనిపించి ఇంకా గిఫ్ట్స్ ఓపెన్ చేసేసుకున్నాము. గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసి ఇంకా అందరు గిఫ్ట్స్ చూసాము. మోస్ట్లీ అందరూ ఫోటో ఫ్రేమ్స్ ఏవైతే నేను చూపించానో మ్యాక్స్ అందరూ అలాంటివే తీసుకొని వచ్చారనమాట మోస్ట్లీ. సో ఇంకా నా నైట్ అయిపోతే నేను యాక్చువల్లీ షాక్ అయ్యాను. అన్నయ్య మంచి గ్యాస్ ఓపెన్ చేస్తుంటే ఏంటిది బ్రో అని అడిగితే అప్పుడు అన్నారు ఇలాగ మోడీ గారు మనకి సిలిండర్ అండ్ స్టవ్ స్కీమ్ ఏదో ఉంది అనేసి. సో వాళ్ళు హౌస్ వార్మింగ్ రోజే వాళ్ళకైతే ఇలాగ ఈ స్కీమ్ లో ఉన్నవి వచ్చాయనమాట. గ్యాస్ స్టవ్ అండ్ గ్యాస్ సిలిండర్, చిన్న మినీ స్టవ్ అండ్ సిలిండర్ నిజంగా చాలా బాగున్నాయి చూడడానికి కూడా. నేను చాలా షాక్ అయ్యాను. యాక్చువల్లీ నేను విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు, బట్ అదే రోజు వచ్చాయనమాట. సో నేనైతే ఆ వీడియో కూడా తీసాను. సో ఈ స్కీమ్ అనేది ఎంతమందికి వచ్చిందో డెఫినెట్ గా కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. సో నాకు తెలిసి వైజాగ్ లో అయితే ఈ స్కీమ్ ఇంకా రాలేదు, బట్ రిమైనింగ్ ఇక్కడైతే వచ్చేసింది. ఈ లోపు మా చిన్ని బాబు వచ్చేసి పాప ఏవైతే ఉన్నాయో కురుకురే అనుకుంటున్నాడు అనమాట. అవి యాక్చువల్లీ పసుపు దంచినవి. సో ఈ లోపు మేమైతే ఆకలేసిన వాళ్ళందరూ మేము కర్రీస్ అండ్ పులిహోర అయితే మేము సర్వ్ చేసుకున్నాం, పక్క వేసేస్తున్నాము. సో ఇది స్టవ్ అనమాట, మోడీ గారు ఇస్తున్న మనకి స్కీమ్ లో వస్తున్న స్టవ్. సో నెక్స్ట్ డే వచ్చేసి మేము బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి గార్డెన్ లో ఈ ఫ్లవర్స్ చూసాను. యాక్చువల్లీ ఈ ఫ్లవర్స్ చాలా మంది 90s కి కిడ్స్ కి కూడా తెలుస్తూ ఉంటుంది. సో అంతమందికి తెలిసి డెఫినెట్ గా కమెంట్ చేయండి. ఈ ఫ్లవర్స్ తీసుకొని మన బ్యాక్ నుంచి మనం పుల్ చేస్తే అందులో హనీ వస్తుంది అనమాట. వీడియో కూడా తీసాను, ఒకసారి చూడండి ఎంత క్లియర్ గా వచ్చిందో. నేను యాక్చువల్లీ అది చూస్తుంటే ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం ఉండని చెప్పి అలాగే ఒకటి తీసి అలాగే బ్యాక్ సైడ్ నుంచి పుల్ చేస్తే అలా హనీ డ్రాప్ అయితే అలా వచ్చింది. కావాలంటే మీరు కూడా చూడండి ఆ హనీ ఎలా వస్తుందో, ఆ డ్రాప్ అలాగా. నేను భలే ఉంది అనుకున్నాను నిజంగా, డ్రాప్ అలాగా దానికి ఉందన్నమాట. సో చిన్నపిల్లలు చాలా మంది ఇవి తింటూ ఉన్నారు. యాక్చువల్లీ సడన్ గా మా కిడ్ అయితే వెళ్ళి తీసుకొని వచ్చింది, సో నేను కూడా తీసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ ఉన్న యార్డ్ అనమాట. సో చూసారు కదా సపోటా పళ్ళు ఎన్ని ఉన్నాయో బాబో లెక్క లేదు, నిజంగా అన్ని సపోటాస్ ఉన్నాయి. అండ్ అక్కడ పప్పీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట, బట్ ఏవి కర్లేదు. పప్పీస్, డక్స్ అంటే విలేజ్ అంటే ఆబ్వియస్లీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి లాట్స్ ఆఫ్ డాగ్స్ అండ్ పప్పీస్. సో అండ్ కౌస్ అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా 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 ఇయర్స్, యాక్చువల్లీ చాలా ఇయర్స్ తర్వాత నేనైతే విలేజ్ కి మళ్ళీ సూపర్ గా అయితే నేను ఎంజాయ్ చేసేసాను అనమాట. సో ఇంక మేము స్టార్ట్ అయ్యే ముందు బీచ్ రోడ్ కి అయితే వెళ్ళాము. ఇది చాలా క్లోజ్ బై అన్నమాట, చాలా వాకబుల్ డిస్టెన్స్ కూడా మనకి ఇదైతే. సో మేమైతే ఇంకా లాస్ట్ మినిట్ లో అయితే బీచ్ రోడ్ కి అయితే వెళ్ళిపోయాము. అంటే ముందు రోజు మాకు వెళ్ళడానికి అవ్వలేదు. సో అన్నయ్య వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఫిషెస్, క్రాబ్స్, లాబ్స్టర్స్ ఇవన్నీ మేమైతే తీసుకొని వచ్చాం. బట్ నేనైతే వెళ్ళడానికి అవ్వలేదు, పడుకున్నాను. అండ్ అన్నయ్య వాళ్ళు వెళ్తున్నట్టు కూడా నాకు తెలియదు అనమాట. సో ఇన్కేస్ తెలిసి వెళ్ళేదాన్ని. ఇంకా అవ్వకపోతే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిషెస్ అనమాట, ఫ్రెష్ ఫిష్ అలా తీసుకొని వ్యాన్స్ లోకి ఎక్కిస్తున్నారు. ఆ వ్యాన్స్ మొత్తం మనకి ఐస్ బాక్సెస్ అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. చాలా వాకబుల్, చాలా నియర్ బై. అండ్ ఇక్కడ ఎండి చేపలు ఆరబెట్టడం అండ్ చాలా మంది జనాలు కూడా ఉంటున్నారు. చాలా షిప్పింగ్ బోట్స్ కూడా ఉన్నాయి, ఏవైతే ఫిషింగ్ కి వెళ్తూ ఉంటారు కదా బోట్స్, అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇది మొత్తం బీచ్ వ్యూ మనకి మోస్ట్లీ చాలా దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్స్, నాట్ ఈవెన్ 1/2 kilometers, చాలా దగ్గర. అండ్ ఈ సైడ్ మొత్తం మనకి ఫిషింగ్ అనమాట. సో ఫ్రెష్ ఫుడ్ తీసుకెళ్లి వాళ్ళ సేల్స్ అండ్ ఐస్ బాక్సెస్ అవన్నీ ఇక్కడ నుంచే. అండ్ ఈవెన్ బస్ కూడా మనకి ఇక్కడ నుంచే వస్తుంది. దిస్ ఇస్ అ లాస్ట్ స్టాప్ అనమాట. దీని తర్వాత నుంచి ఇంకా ఊరైతే లేదు. సో ఇదే మనకి లాస్ట్ స్టాప్ బస్ కూడా. సో ఇంక లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ ఫిషెస్ అవన్నీ చాలా ఫ్రెష్, ఇది చిన్న చిన్న నెత్తల టైప్ అనమాట ఫిషెస్ అయితే. చాలా చిన్న ఫిషెస్ బయట వచ్చి యాక్చువల్లీ ఫ్రెష్ ఫుడ్ జస్ట్ ఇంకా అలా తీసుకొచ్చింది. అండ్ ఇవన్నీ ఐస్ బాక్స్ అన్ని చాలా చాలా ఎక్కువ ఉన్నాయి చేపలు. లోపలికి వచ్చేసి పెద్ద ఫిషెస్ ఉన్నాయన్నమాట. బయట అవన్నీ చిన్న చిన్నవి ఇంకా బాక్సెస్ తో సెండ్ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి పెద్ద ఫిష్ అనమాట. ఇంకొకటి మనకి స్నేక్ ఫిష్ అనేసి ఒక బయో చూపించారు. సో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను.
చూపిస్తాను. లోపల ఇదంతా తీసుకొచ్చిన ఫ్రెష్ ఫుడ్ ని లైక్ సీ ఫుడ్ అంతా ఇలాగ ఎక్స్పోర్ట్ అని చేస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి స్నేక్ ఫిష్ అన్నమాట. సో చూడండి ఎలా ఉందో, స్నేక్ ఫిష్ అంట, చాలా డిఫరెంట్ గా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను చూసాను ఈ స్నేక్ ఫిష్. ఇంకా అలాంటి ఫిషెస్ పెద్ద పెద్దవి కూడా అందులో ఏవో ఉన్నాయి, బట్ నాకు ఎగ్జాక్ట్ గా ఫిషెస్ నేమ్ అయితే నాకు తెలియదు. ఇంకా చిన్న చిన్నవి, మీడియం సైజ్, లార్జ్ సైజ్ అవన్నీ ఉన్నాయి. ఇంకా డైలీ వెళ్తూ ఉంటారు అనమాట ఫిషెస్ కి. వెళ్ళి ఆఫ్టర్ ఫ్యూ డేస్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి ఇంకా వాళ్ళ సేల్స్ కి పెడుతూ ఉంటారు, లైక్ సెల్లింగ్ ఫర్ ఫిషెస్ అండ్ ఆల్. సో ఇది వచ్చేసి మనకి బస్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి, సో ఈ జంక్షన్ నుంచి అక్కడ వరకు మాకు బీచ్ లైక్ వాకబుల్ డిస్టెన్స్. ఈ లోపలికి అన్నయ్య వాళ్ళ ఊరు అనమాట. లోపలికి వెళ్తే లైక్ ఒక 10 అడుగులు ఉంటుంది మ్యాక్స్. ఇది బస్ అనమాట. మనకు ఓన్లీ ఈ బస్ మాత్రమే అవైలబుల్ ఉంటది, శ్రీకాకుళం టు బందర్. అండ్ పక్కన వచ్చేసి కాలేజ్ అనమాట. ఇదే లాస్ట్ స్టాప్. ఇంకా బస్ ఇక్కడ యాక్చువల్లీ లంచ్ చేస్తున్నారని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు లంచ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మేమైతే రిటర్న్ జర్నీ తీసుకున్నాము. అండ్ రిటర్న్ లో వచ్చేసరికి యాక్చువల్లీ వదిన వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళారు. సో మేమైతే శ్రీకాకుళం వరకు వద్దాం అనుకున్నాం, బట్ బస్ చాలా లేట్ గా రావడం వల్ల మధ్యదారిలో అయితే మేము దిగాల్సి వచ్చింది. సో అక్కడ ఏదో గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది. సో ఆ స్కూల్ దగ్గర అయితే మేము దిగాము. ఈ గవర్నమెంట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ అంగన్వాడీ స్కూల్ అనేసి అన్నారనమాట. సో లోపలికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళండి ఏమవుదు అంటే, సో వెళ్ళగానే మేము ఆ జారేడు బిల్ల అవి చూసామన్నమాట. సో మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ చైల్డ్హుడ్. సో ఇంకా అలా వెళ్ళి కొంతసేపు ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్లీ నాకు అప్పటికి చిస్ వచ్చేస్తుంది అనమాట. చాలా ఐ నీడ్ బ్యాడ్లీ వాష్రూమ్, బట్ అక్కడ వాష్రూమ్స్ అయితే లాక్ చేసి ఉన్నాయి, ఓపెన్ చేసి లేవు. సో దట్స్ ద రీజన్ నేను ఎక్కడైతే వెళ్ళడానికి అవ్వలేదు. సో ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ టు ఇక్కడికి మేము వైజాగ్ వచ్చేసాం. యాక్చువల్లీ ఇంక మధ్యలో ఎక్కడ ఆగలేదు అనమాట, డైరెక్ట్ గా వైజాగ్ వచ్చేసాము. సో మేము ఇక్కడికి వెళ్ళేసరికి పిల్లలు కూడా వస్తూ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇలా ఆడుతూ ఉంటే, సో వై డోంట్ ఐ ట్రై అని చెప్పేసి చాలా డేస్ చేశాను. ఎంతో భయపడ్డాను అంటే పడిపోతాను అనుకున్నా. సో ఎట్ లాస్ట్ ఐఎమ్ సో హ్యాపీ. ఎట్ లాస్ట్ నేను విలేజ్ కు థీమ్ కూడా ఎంజాయ్ చేస్తాను. సో మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.